ఓం నమ శివాయ. మహాకుంభమేళాను 12 ఏళ్ళకు ఒకసారి ఎందుకు నిర్వహిస్తారు? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలుసుకుందాము. హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూల నుంచి లక్షలాది కోట్లాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీనికంటే ముందు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళాను ప్రతి 6 ఏళ్లకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగరాజ్లో నిర్వహిస్తారు. పూర్ణ కుంభమేళా మాత్రం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో నిర్వహిస్తారు. అయితే ఇంతకుముందు ప్రయాగరాజ్లో మహాకుంభమేళా నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు 13 జనవరి 2025 నుంచి 26 ఫిబ్రవరి 2025 వరకు మహాకుంభమేళా నిర్వహించి ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు, దీని ప్రాముఖ్యతలు ఏంటి, కుంభమేళా చరిత్ర, రహస్యాల గురించి ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాము. కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. పురాణాల ప్రకారం సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెప్తారు. అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలు చూడవచ్చు. వీరి తర్వాత ఆదిశంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు అఘోరాలకు సంగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలామంది నమ్ముతారు. అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. హిందూ పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సాగర మథనం చేశారు. ఈ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, అమృతం వంటి విషము బయటికి వచ్చాయి. అయితే అమృతం విషయంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాహం తలెత్తింది. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు. ప్రయాగ్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయిన్లో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొనబడింది. అమృతం కోసం జరిగిన పోరాటంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు. గురువు కలశం దాచాడు. సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది. ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది. ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సహాయంతో అమృతాన్ని సేవించారు. మహాకుంభమేళా ఈ వేళలో చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలామంది నమ్మకం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. ముఖ్యంగా ప్రయాగరాజులో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ యమున, సరస్వతి, గంగా నదులు కూడా కలుస్తాయి. వేద జ్యోతిష్యం ప్రకారము బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు 12 సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇది ఇలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహించబడుతుంది. దేవతలకు 12 సంవత్సరాలు అయితే భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ మహాకుంభమేళా స్నానాల తేదీలు 13 జనవరి 2025 పుష్యపూర్ణిమ, 14 జనవరి 2025 మకర సంక్రాంతి, 29 జనవరి 2025 మౌని అమాస్య, 3 ఫిబ్రవరి 2025 వసంత పంచమి, 12 ఫిబ్రవరి 2025 మాఘ పూర్ణిమ, 26 ఫిబ్రవరి 2025 మహాశివరాత్రి రోజున కుంభమేళా చివరి పుణ్య స్నానము ముగిస్తుంది.
అయితే ఇక్కడ మనకు అందించినటువంటి భక్తి సమాచారము, ఈ సమాచారం మొత్తము మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తుపెట్టుకోవాలి భక్తులు. అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర. అయితే మన ఈ కుంభమేళ ఆవిర్భావం అంటే, కుంభ అనేది కుండకు సంస్కృతంలో సమానమైన అర్థం గల పదం. దీనినే కలశం అనే అర్థం కూడా ఉంది. భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళ అంటే కూటమి, కలయిక లేదా జాతరగా భావించవచ్చు. అనేక మంది హిందూ యాత్రికులు గంగానది వద్దకు చేరుకొని చేసుకునే వేడుకయే కుంభమేళ. సూర్యుడు, బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకుంటుందని చెప్పుకుంటున్నాం కదా. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను నాసిక్లోని త్రయంబకేశ్వర్లో, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను, బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలోను, బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిన్లో నిర్వహించబడుతుంది. ప్రతి స్థలంలోనూ కుంభమేళ నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. దేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్స్తాంగ్ గుచన్లో మొదటగా కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. నదీ సంబంధిత పండుగలు నిర్వహించడం ప్రారంభమైన ప్రాచీన భారత వేదకాలం నుండే ఈ మేళాను నిర్వహించే ఆచారం ఉన్నట్లు భావిస్తున్నారు. హిందూ పురాణాలు గమనిస్తే పురాణ గాథలలో, హిందూ సిద్ధాంతాల్లో, క్షీరసాగర మథన సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహాభారతంలో, రామాయణంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. పురాణాలను పరికిస్తే దేవతలు తమ శక్తిని పోగొట్టుకొని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర పాల సముద్ర మదనానికి పూనుకుంటారు. దీనికి గాను వీరి అమృతం లభించాక సగం తీసుకోవాలని, చిరసగం తీసుకోవాలని ఒప్పందంతో తమ శత్రువులైన అసురుల లేక రాక్షసుల సాయం కోరుతారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుండ కనబడగానే పోట్లాడ మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగళ్ళు పాటు, మనుషుల దృష్టిలో 12 సంవత్సరాలు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరు జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకొని పారిపోతూ ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో కొన్ని అమృత బిందులు చిలకరించారని నమ్ముతారు. అదేవిధంగా మనము ఈ ఆచార వ్యవహారాలు చూసుకుంటే, ఎక్కడైతే ఈ మేళా నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జలాలతో పవిత్ర స్నానం ఆచరించడం అనేది ఈ పండుగ సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన ఆచారము. ఇదే విధంగా మనము చూసుకుంటే చాలామంది ఈ యాత్రకు సాధువులు, సన్యాసులు మరియు కాషాయ వస్త్రధారులై ఒళ్ళంతా విభూది పూసుకొని కనిపిస్తారు. నాగ సన్యాసులు మరియు చాలామంది దిగంబర సన్యాసులు కనిపిస్తారు. ఇది ఒక అద్భుతమైన పండుగ. ఇది ముఖ్యంగా మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను, మన హిందూ ఋషుల యొక్క గొప్పతనాన్ని ఈ పండుగ చాటుతుంది. ఈ మహాకుంభం మనకు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.